సో హలో గైస్, ఈ రోజు అయితే మాత్రం నిన్న ఎపిసోడ్ గురించి చిన్న డిస్కషన్ అయితే అనమాట ఈ వీడియోలో. అండ్ ఓటింగ్ గురించి కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్ కి. సో ఎవరు అసలు ఓటింగ్ లో ముందుకెళ్తున్నారు, అఫీషియల్ ఎలా ఉంది, అన్అఫీషియల్ ఎలా ఉంది, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం నిన్న గౌతమ్ కి పడ్డాయమ్మా మాస్ ఎలివేషన్స్. అసలు ఏమన్నా ఇచ్చాడు అసలు బిగ్ బాస్ స్పీచ్ కానీ, లేకపోతే అక్కడ ఏవి ఎడిట్ చేసిన విధానం కానీ గౌతమ్ది ఒక లెవెల్లో ఇచ్చారు అంతే. ఆ ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న ఎపిసోడ్ తర్వాత నుంచి ఇంకో లెక్క మారిపోయింది. అంత దారుణంగా చేంజ్ అయింది ఓటింగ్ అయితే. సూపర్ ప్లస్ అనమాట గౌతమ్కి. అసలు గౌతమ్ ఇంత బాగా ఇంత ముందుకు వచ్చాడా అని చెప్పేసి ఏవి చూస్తే ఎంత బాగా అనిపించిందంటే ఎవరికైనా అనిపించాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు మధ్యలో వచ్చావు, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ దగ్గర మధ్యలోకి వెళ్ళి నువ్వు ఆడుతున్నావు అంటే నీకు ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత అసలు నువ్వు ముందుకు వెళ్ళగలవో లేదో కూడా నీకు తెలియదు. వైల్డ్ కార్డ్ అంటే అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటివరకు మనం 7 సీజన్స్ చూసుకున్నట్టయితే ఎక్కడ వైల్డ్ కార్డ్ వచ్చి టాప్ 2కి కాదు విన్నర్ అయిపోతాడ్రా అన్న పేరు మాత్రం ఇప్పటివరకు ఏ వైల్డ్ కార్డు తెచ్చుకోలేదు. ఒక నవదీప్ ఒక్కడే అప్పుడు విన్నర్ అయితే బాగుండు అని చాలామంది అనుకున్నారు. బట్ నవదీప్ లాంటి వాడు కూడా టాప్ 4కే పరిమితి అయిపోయాడు అనమాట. సో అలాంటిది వైల్డ్ కార్డ్స్ ఇంత కష్టం అనమాట. అలాంటిది గౌతమ్ వచ్చి వైల్డ్ కార్డ్ ప్లేస్లో వచ్చి నువ్వు అక్కడ ఎలిమినేట్ అయిపోవాల్సిన కంటెస్టెంట్వి ఎక్కడ మణికంఠ వల్ల సేవ్ అయిపోయావు అనే మాట వచ్చేసింది. హౌస్మేట్స్లో వచ్చేసింది, జనాల్లో వచ్చేసింది, అందరిలో వచ్చేసింది. అశ్వత్థామ అని చెప్పి ఏడ్ చేసి అది ఇది అని చెప్పి చాలా 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 బ్యాడ్ అయిన 2 వీక్స్ స్టార్టింగ్ గౌతమ్కి. కానీ తర్వాత ఏమన్నా పుంజుకున్నాడు అసలు ఒక లెవెల్. అసలు విన్నర్ నిఖిలే కన్ఫామ్, నిఖిల్ తప్ప ఈ సీజన్లో విన్నర్ ఎవరు అవ్వలేరు అనుకున్న టైంలో మధ్యలో మే కమేన్ అని సెంటర్ అయ్యాడు అనమాట గౌతమ్. మామూలు ఎలివేషన్ కాదు, నిజంగా చెప్తున్నాను. అంటే నిఖిల్కి అసలు నిఖిల్ అవుతాడు గౌతమ్ అవుతాడు ఇప్పటికీ చెప్పలేము విన్నర్, అంత టఫ్గా ఉంది. సో అంత టఫ్ ప్లేస్కి గౌతమ్ ఎలా రాగలిగాడు, అసలు ఎందుకు వచ్చాడు? అసలు మీరే కామెంట్ చేసి చెప్పండి. మీరు గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటున్నారా, నిఖిల్ విన్ అవుతాడు అనుకుంటున్నారా? అసలు మీ ఓట్ ఎవరికి? సో ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్కి. మర్చిపోకుండా హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ వేసుకోండి అండ్ మిస్డ్ కాల్ కూడా ఇచ్చుకోండి. ఈ రోజుతో డిసైడ్ అయిపోతుంది. మా నైట్ 12 తర్వాత డిసైడ్ అయిపోతారు విన్నర్ ఎవరో, సీజన్ 8 విన్నర్ ఎవరో. సో ఇప్పటి వరకు మీరు గొడవలు ఆడుకున్నా, లేకపోతే నిఖిల్ని తిట్టుకున్నా, లేకపోతే నిఖిల్ ఫ్యాన్స్ గౌతమ్ని తిట్టుకున్నా, ఇవన్నీ వేస్ట్. ఇంక ఇక్కడతో మీరు ఓటింగ్ వేసుకోండి. మీ నిజంగా మీ కంటెస్టెంట్ మీకు విన్నర్ అవ్వాలని ఉంటే ఓట్ అయితే వేసుకోండి. మీరు ఎవరితో గొడవడినా ఇంకా వేస్ట్, లాస్ట్కి వస్తుంది కదా. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గౌతమ్ లాంటి ప్లేయరే ఎందుకు టాప్ 2లోకి వచ్చాడు? అవినాష్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఓజీ నుంచి వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు అనమాట. సో ఎంత బాగా ముందుకు వెళ్ళిపోయాడంటే నబీల్కి అసలు యాక్చువల్గా నిఖిల్ తర్వాత నబీల్కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, నబీల్ టాప్ 2లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అనుకున్న ప్లేయర్ యాక్చువల్గా నబీల్. బట్ నబీల్ ఏంటంటే అంటే ఎవరైనా గ్రాఫ్ ఇలా పెంచుకుంటారు, నబీల్ ఏంటంటే ఇలా తగ్గించుకున్నాడు అనమాట. సో నబీల్కి అది మైనస్ అయిపోయింది. అండ్ చాలా వరకు డౌన్ అయిపోవడం వల్ల గౌతమ్ ఇంకొక మెట్టు ఎదిగిపోయాడు అనమాట ఈ నామినేషన్స్లో కానీ, ఆ నబీల్ అరుపులు కానీ ఇవన్నీ చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కరి వల్ల అక్కడ గౌతమ్ ప్రతి ఒక్కరితో రైవలరీ పెట్టుకోవడం చాలా ప్లస్ అయింది గౌతమ్కి. నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ఫైట్ చేస్తేనే నువ్వు కూడా నీలో కూడా ఒక దమ్ము ఉంది అని జనాలు గుర్తిస్తారు. అంతే తప్ప స్ట్రాంగ్ ప్లేయర్తో మనం ఎందుకు పెట్టుకోవాలి, స్ట్రాంగ్ ప్లేయర్తో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసేద్దాం, మనం సేఫ్ అయిపోదాం, ఒక నెక్స్ట్ వీక్ సేవ్ అయిపోదాం, లేకపోతే ఈ వీక్ సేవ్ అయిపోదాం నువ్వు ఆలోచిస్తే ఇంక నిన్ను విన్నర్గా ఎవరు చూడలేరు, అంతే కదా. సో గౌతమ్ ఆ తప్పు అస్సలు చేయలేదు, నబీల్ ఆ తప్పు చేశాడు. అంటే స్ట్రాంగ్ అని ఫ్రెండ్షిప్ చేశాడో ఏమో మరి తెలియదు కానీ, బట్ స్ట్రాంగ్తో అయితే ఫ్రెండ్షిప్ జరిగింది. ఎవరా స్ట్రాంగ్? నిఖిల్. సో అది నబీల్కి మైనస్ అయ్యింది. అదే రైవలరీ పెట్టుకొని ఉండుంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు ఈ పాటికి. సో గౌతమ్ అదే పని చేశాడు, పృథ్వీతో, ప్రేరణతో, నిఖిల్తో, అందరితో. అంటే నాకు ఏది తప్పు అనిపిస్తే అది మాట్లాడతా, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడతా అన్నట్టు గౌతమ్ అక్కడ స్టాండ్ తీసుకున్నాడు. ఈరోజు విన్నర్ అవుతాడేమో అన్న ఒక దీనికి వచ్చింది దెబ్బకి. సో అంత బాగా ఎదిగాడు అనమాట గౌతమ్. జర్నీ అంత బాగా పైకి వెళ్ళింది. సో ఎక్సలెంట్ అనిపించింది నిజంగా. వైల్డ్ కార్డ్స్ రాకముందు ఎలా ఉండేది సీజను, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఎలా మారింది, చాలా డిఫరెన్స్ వచ్చింది. మీరే ఒకసారి గుర్తించుకోండి. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎంత కంటెంట్ వచ్చింది అసలు. అవినాష్ నుంచి అటుపక్క కామెడీ కంటెంట్, ఇక్కడ గౌతమ్ నుంచి ఇక్కడ మంచి ఫైట్, టఫ్ ఫైట్ ఇచ్చే ఒక కంటెంట్, ప్రతిదీ వచ్చింది. ఒక రివ్యూర్స్కి 4 వీడియోలు చేసుకునే రివ్యూర్స్కి కూడా చాలా వరకు కంటెంట్ దొరికిందంటే అది కేవలం వైల్డ్ కార్డ్స్ వల్లే. ఆ వైల్డ్ కార్డ్స్లో కూడా గౌతమ్, అవినాష్, తేజ, రోహిణి వీళ్ళు చాలా సూపర్ ప్లస్ అనమాట వీళ్ళు. సో అలాగే చాలా జెన్యున్గా బిగ్ బాస్ ఇచ్చిన స్పీచ్ కానీ,
ఆ లవ్ ట్రాక్లో మీరు అవతల నుంచి ప్రేమ రాకపోయినా మీరు అది మీ ఆట మీద ప్రభావితం చూపించుకోలేదు, అది ఇదని అబ్బాబ్బా ఎక్సలెంట్ అంతే, ఇంకా ఇంకొక మాట లేదు. సో ఎక్సలెంట్, బాగా అనిపించింది గౌతమ్ జర్నీ. సో ఏవి చూస్తున్నంతసేపు సూపర్ బాగా ఆడాడు అనేసి ఒక ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అది ఓటింగ్ మీద ప్రభావితం అయితే ఖచ్చితంగా చూపించింది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే, అంటే ఫ్యాన్స్ అనే కాదు, చాలా మంది ఓటు అయితే వేశారనమాట. గౌతమ్ కొంచెం ముందుకైతే వచ్చాడు ఓటింగ్లో, అందులో నో డౌట్. సో అలా అని చెప్పి మీరు ఏమి డౌన్ అవ్వకండి. నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ అందరూ ఓట్లు అయితే వేసుకోండి. ఈ రోజు నిఖిల్ది ఏవి ప్లే అవుతుంది. సో బట్ ఏంటంటే ఈ రోజే లాస్ట్ డే ఓటింగ్ కాబట్టి నిఖిల్ కొంచెం మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా నిఖిల్కి ఎపిసోడ్ అయ్యే లోపుడికి ఇంకా 1 hour మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆ 1 hourలో ఎవరు వేయొచ్చు లేకపోతే ఎవరు మర్చిపోవచ్చు ఓటు చెప్పలేం. సో నిఖిల్కి ఒక రకంగా చిన్న మైనసే అవుతుందని చెప్పుకోవచ్చు. సో మీరు చెప్పండి, అసలు మీరు ఎవరికి ఓటేస్తున్నారు, గౌతమా నిఖిల? విన్నర్ ఎవరు సీజన్ 8కి కింద కామెంట్ చేసి చెప్పండి. అవినాష్ నిజంగా ఎక్సలెంట్ అబ్బా. నిజంగా నేను చూస్తున్నంతసేపు అసలు అవినాష్ ఏంట్రా నాయన సూపర్ అసలు అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకు అంటే ఒక కామెడీ చేసుకుంటూ ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ జనాలకి ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా నిలిచిపోయాడు అనమాట అక్కడ సీజన్ 8లో. సో ఎక్సలెంట్, మామూలు కాదు అవినాష్, నిజంగా సూపర్. ఎందుకంటే టాప్ 5 ఖచ్చితంగా తను డిజర్వే. టాప్ 5 కూడా కాదు, నన్ను అడిగితే టాప్ 4 టాప్ 3 కూడా డిజర్వే. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఫ్లాప్ అవుతున్న సీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అవినాషే. అలాంటిది నువ్వు టాప్ 5 ఏంటి, టాప్ 4 టాప్ 3కి వెళ్ళినా తప్పలేదు. సో బట్ టాప్ 5లోనే అవినాష్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనీ ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకోవడమే బెస్ట్. తను తను ఆలోచిస్తున్న ఈ పాటికి మనీ తీసుకోవడమే బెస్ట్ ఒకవేళ ఆఫర్ చేస్తే. సో అదనమాట ప్లస్. అయిపోయింది. ఇప్పుడు ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ప్లే చేస్తాను. యాక్చువల్గా యూట్యూబ్ పోల్స్లో చాలా మటుకు పెద్ద రివ్యూస్ కానీ చాలా వరకు నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో, గౌతమ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో ఇది ఇలా ఉంది. బట్ అన్అఫీషియల్ పోల్స్ ఏదైతే మన వెబ్సైట్స్లో వాటిల్లో ఉన్నదో అక్కడ ఏంటంటే గౌతమ్ టాప్ 1లో ఉన్నాడు, నిఖిల్ టాప్ 2లో ఉన్నాడు. అది కొంచెమే తేడాతో ఉన్నాడు అనమాట. సో అసలు అఫీషియల్ ఎలా పడుతుంది, యూట్యూబ్లో ఎలా పడుతుంది, వెబ్సైట్స్లో అలా పడుతుంది. బట్ అఫీషియల్ ఎలా పడుతుంది ఎవడరా చెప్పాడు అసలు, నాకు అర్థం కావట్లేదు. చాలా మంది అసలు అఫీషియల్ నాకు పేర్లు వద్దులేను కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పేజెస్ చూస్తున్నాను, ఎంత దారుణంగా జనాలు మోసం చేస్తున్నారంటే అఫీషియల్ ఇలాగే ఉంది గాయస్, అఫీషియల్ ఓటింగ్ ఇదే అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చేస్తున్నారు. అఫీషియల్ ఓటింగ్ తెలిసే టైమరా ఇది? అసలు అఫీషియల్ ఓటింగ్ పెద్ద అంటే ఆ చీఫ్స్ లేకపోతే ఆ ఎండుమాల్ కంపెనీ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు, బయటకు లీక్ చెయ్యరు. నీకు లాస్ట్ డేకి వచ్చిన తర్వాత కూడా నువ్వు అఫీషియల్ ఓటింగ్ అనేసి ఎలా లీక్ చేసేస్తావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. ఒకడేమో నిఖిల్ టాప్ అంటాడు, ఇంకొకడేమో గౌతమ్ టాప్ అంటాడు. ఏది అఫీషియల్లో? ఎవరిని నమ్మాలి? సో అఫీషియల్ పలానా వాళ్ళు ఉన్నారని అంటే మీరు అస్సలు నమ్మొద్దు. మీరు మీ మాటకి హాట్స్టార్లో వెళ్ళి ఓటేసుకోండి. మీకు కొన్ని స్క్రీన్ షాట్ చూపిస్తానన్నాను కదా, చూడండి ఒకటి. సో ఇందులో ఒకలాగా అండ్ ఇంకో దాంట్లో చూసారు కదా, ఇందులో ఇలాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఇందులో ఇలాగుందనమాట. సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది చెప్పలేం. ఎవరైనా అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉందనమాట. సో ఎవరైనా అవ్వచ్చు, ఎవరు అవుతారని మనం చెప్పలేం. మీరు మాటకు మీ ఓట్లు వేసుకోండి, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మీ ఫేవరెట్ విన్ అవ్వాలని మీకు అనిపిస్తే వెళ్ళి హాట్స్టార్లో డైరెక్ట్గా ఓటేసుకోండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకేమనిపించింది గౌతమ్ ఏవి చూసిన తర్వాత, లేకపోతే మీరు విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు పాయింట్లు కరెక్టేనా అయితే వీడియోకి లైక్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. విన్నర్ ఎవరో మనకి డిసైడ్ అయిపోతుంది. సో అక్కడ అప్డేట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి లింక్ క్లిక్ చేసి. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అందవరకు బాయ్.